హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి ఈరోజు రెండవ ప్రార్థన గురించి మనము గడిచిన కాలంలో మరి 6 ప్రార్థనల గురించి తెలుసుకుంటూ మరి 6 ప్రార్థనలో మొదటి ప్రార్థన గురించి తెలుసుకున్నాం. ఇది రెండవ రోజు రెండవ ప్రార్థన అంటే మొదటి ప్రార్థన మరి వేషధారుల ప్రార్థన, రెండవ ప్రార్థన మామూలు ప్రార్థన, మూడవ ప్రార్థన కన్నీటి ప్రార్థన, నాలుగవది ఉపవాస ప్రార్థన, ఐదవ ప్రార్థన విసుకకు ప్రార్థన, ఆరవ ప్రార్థన ప్రసవ వేదన ప్రార్థన. కాబట్టి ఈరోజు రెండవ ప్రార్థన మరి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. మామూలు ప్రార్థన గురించి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలంట? రహస్యమందు చూసు నీ తండ్రికి కనబడవలెననే ప్రార్థన చేయాలి. అది మొదటి రోజు చెప్పుకున్నట్లుగా వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. జనాలు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి జనాలు చూసేటప్పుడు ప్రార్థన చేయటం, పాటలు పాడటం, మరి జనాలు చూడనప్పుడు మెదలకుండా ఊరుకోవటం కాదు. జనాలు చూస్తే, జనాలు మెచ్చుకుంటే, జనాలు నిన్ను మరి పొగిడితే నీకు ఆశీర్వాదము రాదు. ఎవరిస్తే ఆశీర్వాదం వస్తుంది? దేవుడిస్తే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నిన్ను గురించి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు దేవునితో కలిగిన సహవాసాన్ని బట్టి, నువ్వు ఉన్న అంటుకట్టబడిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ మొర ఆలకిస్తాడు, లేకపోతే ఆలకించడండి. వేషధారుల వల్ల ఉంటే ఆలకించడు. అది రెండవ ప్రార్థనలో నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే మౌనముగా ఉండి నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ ప్రార్థన స్టార్ట్ చేసుకొని నీ ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని కాదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు అని, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు అని నీవు నమ్మి మరి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. అది రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతిఫలము వచ్చేసింది. నువ్వు మరి రహస్యంగా ఎలా అంటే దేవుడే నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు సమస్తము చేయగలిగిన వాడు, సమస్తము చేసేవాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన పాదాలను పట్టుకుంటావో, ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతావో, నీ యొక్క భారాన్ని, నీ యొక్క బాధ్యతను, నీ యొక్క మరి నీ కుటుంబంలో ఉన్న ప్రతిదాన్ని కూడా, ప్రతి భారాన్ని, బాధ్యతను దేవుడి మీద మోపుతావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయం చేయటానికి దేవుడు మరి స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మామూలు ప్రార్థన. హల్లెలూయా. మామూలు ప్రార్థన అండి ఇది. ఈ ప్రార్థన మరి నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు చూస్తాడు, నీకు ప్రతిఫలము ఇస్తాడు ఖచ్చితంగా. మరి నీవు ఈ రహస్యమందుగా మరి వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనుకోకుండా, ఎవరో చూసేటట్లు చేద్దాము, మరి ఎవరన్నా వింటా ఉంటే ప్రార్థన మరి ఇంకా బాగా చేస్తుంది అనుకుంటారేమో, మరి బాగా ప్రార్థనలో ఉంటుంది, బాగా మరి దేవుని యొక్క ప్రణాళికలో లేదా చిత్తంలో కొనసాగుతుంది అనుకుంటారని నువ్వు మరి ఉంటున్నామేమో. అది మాత్రము తప్పు, అది మాత్రము కరెక్ట్ కాదు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు నీకు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు చూస్తున్నాడు అని దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునికి మీద ఆధారపడు, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో కొనసాగుతూ ఉండు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు చూసినా చూడకపోయినా వాళ్ళు ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు కాదు. చూస్తారు, ఏదో చెప్పుకుంటారేమో, బాగా ప్రార్థన చేస్తున్నా అనుకుంటారేమో, కానీ వాళ్ళు నీ జీవితాన్ని మార్చలేరు. అలాంటిగా మరి జనాలు చూసే ప్రార్థన అనేది ఉండకూడదు. జనాలు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తున్నాడు. నా ప్రార్థన ఆలకిస్తాడు. నా సమస్యకి, నా ఇబ్బందికి, మరి నేను చేసిన ఈ యొక్క ప్రార్థనకి జవాబు నా దేవుడు ఇస్తాడు అని నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని మీద నమ్మిక ఉంచు.
రహస్యంగా ఉండాలి నీ ప్రార్థన. నీ ప్రార్థన దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే మరి ఆ యొక్క ఇష్టంగా ఉండాలి. దేవునికి మాత్రమే నీవు ఆశీర్వాదకరంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మరి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి అంటున్నాడు. అలాగ మనం ఉంటి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ రెండవ ప్రార్థన మరి విన్న ప్రతి ఒక్క బిడ్డ మరి రహస్యంగా దేవునికి ప్రార్థన చేసి నీ యొక్క మరి కష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఈ సమస్య ఏదైనా సరే దేవునికి చెప్పి దేవుని ముందు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి నిన్ను దీవించునుగాక. ఆమేన్.